సురేష్ యాదవ్ ఒక్క నిమిషం. అశోక్ గారు చెప్పండి. నమస్తేనండి. నమస్తే. చర్చలో అందరికి అంతా మేధావులంతా పాల్గొన్నారు. అద్దంకి దయాకరణ కూడా పాల్గొన్నాడు. మా ఇద్దరికి మంచి సంవాదం కూడా జరిగింది సిటీ సెంటర్ లైబ్రరీలలో. అందరికి దయాకరణ సీఎం గారిని కల్పిస్తాం 3 రోజులు అన్నాడు. ఇవాళకి 20 తారీఖు అయిపోయింది. బట్టిని కల్పిస్తున్నారు, బట్టిని కలపలేదు. అసలు ఇవాళ ముఖ్యమంత్రి ఓయికి ఎందుకు వచ్చిండో, అసలు ముఖ్యమంత్రి కన్నా అవగాహన ఉందో లేదో నాకైతే అర్థం కాల. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు 2001లో నాది బీసీజే, 25 ఏళ్ళు నేను యూనివర్సిటీతో నాకు పరిచయం ఏర్పడి, ఎక్కడి నుంచి అంటే ఎన్సీసీ గేట్ కాడ నుంచి టాగూర్ ఆడిటోరియం వరకు పక్కంగా ఇనుప కంచెలు వేసుకోవడం అనేది అసలు సంభ్రమాశ్చర్యం కల్పించింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు, మనోహర్ సార్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు అట్లా ఇనుప కంచెలు ఇక్కడి నుంచి అక్కడి వరకు, సరే ఎక్కడో గేట్ కాడ ముళ్ళ కంచెలు వేసిరు, ఆ గేట్ కాడ అడ్డుకున్నారు, ఆ గేట్ అవతల పోలీసులను పెట్టారు, గోటి అవతల విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు రాళ్ళు ఇసిరేసుకున్నారు, కొట్లాడుకున్నారు, అది వేరు. కానీ అసలు ఇక్కడి నుంచి అక్కడ అసలు నేను ఊహించలేకపోయినా అసలు ఇంత ఘోరం ఏంది. అసలు ముఖ్యమంత్రి వస్తే అసలు ఆయన ఒక తాలిబాన్ తీవ్రవాది వస్తుండ యూనివర్సిటీకి అన్నట్టుగా అసలు అంత స్థాయిలో అనిపించింది. ఎంతమంది పోలీసులు, అసలు ఏంది అది యూనివర్సిటీనైనా కాదా అసలు? ఎందుకు అసలు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి భయపడ్డాడేమని అనుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి ముందేగాల చెప్పారా, మరి పోలీసులు అత్యుత్సాహం చేసి పెట్టుకున్నారా అర్థం కాల. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓయికి రావడం వల్ల 100 రూపాయల ప్రయాణం జరిగిందా? ఆయన ఇస్తా అని చెప్పిండు, ఆయన హామీ మాత్రం ఇచ్చిపోయిండు. అట్లాంటి మన నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9లోకి ఇస్తామని హామీ కూడా ఇచ్చిండు. మరి అమలు చేసిండా? ఇదేమన్నా అమలైద్దా అంటే ఏం కాదు. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం. ఇవాళకి 420 హామీలు ఇచ్చేసి ఏ హామీలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క హామీ సక్సెస్ఫుల్ గా నడిచేది ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ ఒక్కటే చక్కగా నడుస్తుంది. ఇంక ఏది కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు పరిపాలన ఇది మాట్లాడు మహిళలు దాని తర్వాత చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు నేనేమంటున్నంటే నా సమస్య నిరుద్యోగ సమస్య. నేను రాజకీయాలు ఏం మాట్లాడాలని లేదు, నిరుద్యోగ సమస్య గురించే మాట్లాడుతున్నా. 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9. ఇవాళ మేము ఏం ఆశించినాం అంటే కనీసం ఏదో ఒక వస్తుందని చెప్తారేమో అనుకున్నాం. యొక్క ప్రస్తావన లేకుండా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ ప్రొఫెసర్ నింపుతామనే ప్రస్తావన లేకుండా నేను 3 నెలల్లో మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ కాడ ఓపెన్ మీటింగ్ పెడతాను. అదేది ఇవాళ గింత బందోబస్తు ఇవాళ వచ్చేసి రేపు డిసెంబర్ లో పెడతామంటే మీరు ఎట్ట నమ్మాలా? మీకు ఒకవేళ నిజంగా అంత యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే ఈ సెప్టెంబర్ నెలలో ఇవ్వండి. సెప్టెంబర్ 15లో 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి. ఫస్ట్ డిసెంబర్ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు హామీలు ఇస్తారట, అప్పుడు జీవోలు ఇస్తారట. ఇప్పుడు హామీలు అప్పుడు జీవోలు డిసెంబర్లు ఇస్తే ఈ ఎలక్షన్ అయిపోయిందా కూడా పూర్తయ్యే పరిస్థితి అయితే లేదు. నాకు తెలిసి వీళ్ళు విద్య మీద ప్రేమ నటిస్తున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రసంగాల కోసమే ముఖ్యమంత్రి అయినట్టు కనపడుతుంది. పరిపాలన కోసం ఆయన ముఖ్యమంత్రి కాలేదు, కేవలం ప్రసంగాల కోసమే. ఇంకెన్ని రోజులు తిడతారు కేసీఆర్ ఫ్యామిలీని? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందే కేసీఆర్ ఫ్యామిలీ తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. అది ముగిసిపోయిన అధ్యయనం. నువ్వు వచ్చినాక నువ్వు ఏం చేస్తావు చెప్పాలి కానీ ఇంకా కేసీఆర్ని తిడతా, వాళ్ళని తిడతా, వీళ్ళని తిడతా. ఉస్మానియా యూనివర్సిటీలోకి గేటు దాటంగానే ప్రతి విద్యార్థికి 1000 ఏనుగుల బలం వస్తుంది, మామూలు బలం కాదు. ఓయికి పోగానే ఆ పోలీసులున్నా ఎవరు వచ్చినా కూడా నన్ను ఏమి చేయలేక ధైర్యం వస్తుంది. కానీ ఆ ధైర్యాన్ని కూడా ఇవాళ చంపేసే విధంగా ఇవాళ రాత్రి నా కోసము కనీసం ఒక 15 మంది పోలీసులు వచ్చారు నా ఇంటికాడికి నన్ను పట్టుకోవడం కోసం. కాకపోతే స్విచ్ ఆఫ్ చేసి ఎవరు దొరకకుండా దూరంగా ఉన్నారు. ప్రేమ ఎక్కువ వాళ్ళకి. అసలు ప్రోగ్రామ్ సీఎం ప్రోగ్రామ్ ఉందంటే 15 మంది పోలీసులు ఇంటికాడ ఎంటబడే ఒక పరిస్థితి తీసుకొస్తున్న పరిస్థితి. కాబట్టి నేను ఇవాళ ఏమంటున్నా క్వశ్చన్ ఇక్కడ ఎవరు సీఎం అయినా ఎందుకు ప్రొటెక్ట్ చేయడం? ఏ సీఎం అయినా అప్పుడు కేసీఆర్ నైనా వెల్కమ్ చేసేది ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా వెల్కమ్ చేసేది ఉండే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు లేకపోతే యాంటీ కేసీఆర్ సంఘాలు అప్పుడు ప్రొటెక్ట్ చేసాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసాయి. మన మంచి మాట ఉండి మనం ముఖ్యమంత్రితో పనులు చేయించుకోవచ్చు కదా. ఎందుకు ప్రొటెస్ట్? రాజకీయ పార్టీలు ప్రొటెస్ట్ పిలుపునిస్తాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే, ఎందుకంటే తెలుసు మనకు కేసీఆర్ బోలాశంకరుడు. ఓకే, ఆయన మంచి వేస్తే పని చేసుకోవాలి, మంచి కాకుండా అప్పుడు గొడవ చేసే. నా ఉద్దేశం ఏంటంటే 17లో హట్ అయినాడు ఆయన. హట్ అవుతాడు, చల్ నేను ఇవ్వపో, తెలుసు కదా. ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్, ఒక నిమిషం, ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేస్తే 50 రోజులు నేను అస్సలే వినలే. వాళ్ళు లాస్ట్ కు జైన్ కావాల్సి వచ్చింది. పక్క రాష్ట్రంలో చేశాయంటే నేను చేయకపోన్నాడు. ఎలక్షన్ ముందు ఆయనంతటా ఆయన చేసేసాడు. సో అట్లా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎందుకు గొడవ చేయడం? ఉస్మానియా యూనివర్సిటీలో మనం మంచిగా ఉండి చేసుకోవచ్చు కదా. నేను కూడా ఉస్మానియా అలుమ్ని, ఉస్మానియాలో జర్నలిజం చదువుకున్నా కాబట్టి చెప్తున్నా.
ఏ ముఖ్యమంత్రితో అయినా మంచిగుండి పనులు చేసుకోవచ్చు కదా అంట. ఏ ప్రభుత్వాలకు కూడా విద్యా ఉద్యోగ ప్రణాళిక లేదు సార్. ఈ ప్రభుత్వానికి విద్యా ఉద్యోగ ప్రణాళిక లేదు, ఆ ప్రభుత్వానికి లేదు, రెండు ప్రభుత్వాలకు లేదు. నేనేమంటున్నంటే ఈ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ లో ఓపెన్ డిబేట్ పెట్టి నీకు ఏం కావాలో 1000 కోట్లు ఇస్తున్నాడు కదా, ఈయన 100 కోట్లు కూడా ఇవ్వడు. ఎందుకంటే ఈయన మాటలు నేర్చినటువంటి ముఖ్యమంత్రి, పనులు చేసే ముఖ్యమంత్రి కాదు అని స్పష్టంగా కనబడుతుంది. నిజంగా పనులు చేసే ముఖ్యమంత్రి అయితే కనీసం ఇలా ఒక్క హామీ అన్న ఇచ్చిపోయేవాడు. 10 రోజులలో ఇది అమలు చేస్తాము, ఇది ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయని చెప్పారు. 100 రూపాయలు ఇవ్వకుండా రాజకీయ ప్రసంగం చేసి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ పెట్టిండు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టినటువంటి మీటింగు కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్. మీరు ముందు రోజు చూడండి, ఒక్కలన్నా కాంగ్రెసేతర సభ్యులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు గాని లేదా విద్యార్థులను ముందులో కూర్చోబెట్టాలి కదా. ఫస్ట్ రోజు మొత్తం ఎవరున్నారు? అద్దంకి దయాకర్ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు నేను 1000% నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఉద్యమంలో నీకు ఎమ్మెల్సీ పదవికి నువ్వు 1000% అర్హుడివి. కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ పదవి కాదు, ఆయన మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన అవమానించారు, మీరు ఎమ్మెల్సీ పదవి అవమానించారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన 40 ఏళ్ల ప్రస్థానం మొత్తం కూడా ఆయన ఉద్యమకారుడే. నువ్వు ఉద్యమకారులు అక్కడ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు నేను సంతోషపడుతున్నా. యాజ్ యూనివర్సిటీలో మీరు చదువుకొని యూనివర్సిటీలో సార్ పాఠాలు నేనైతే సంతోషపడుతున్నా, మీకు పదవి ఇవ్వడానికి సంతోషపడుతున్నా. మాకు అరే మీరు ఎందుకు వచ్చారు అలా కూర్చొని అనట్లేను. కనీసము ఒక్క స్టూడెంట్ ఇప్పుడు నాలాంటి వాళ్ళని పిలిస్తే పోయా ఉన్నా, నేను రాటు పట్టుకొని వచ్చాను మాట్లాడతామని రానియలేదేమో. క్వశ్చన్ చేస్తాం కదా, క్వశ్చన్ చేయడం కూడా తప్ప, ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయడం కూడా తప్ప. మరి క్వశ్చన్ కూడా చేయకుండా ఒక్క విద్యార్థి రాకుండా 100 రూపాయలు లేకుండా 100 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క హామీ ఇవ్వలేదు, 3 నెలలు వస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి ఈ ముఖ్యమంత్రి పారిపోయిండు. భయపడి ఒక్క నిమిషం. సురేష్ యాదవ్ ఒక్క నిమిషం.